ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీవు చెందవలసిన భయం కొలిది పుట్టు నీ క్రోధము ఎంత ఎవరికి తెలియను. మాకు జ్ఞానోదయం కలిగినట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందుకు? నీ సేవకులను చూచి సంతోషపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఎండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద మా చేతి పనిని స్థిరపరచుము. ఇప్పుడు ఆమేన్. మన మంచిది చక్కగా పరిశుద్ధులను చదివించిన స్వీటీకి సంఘంగా ప్రోగ్రాం తెలియజేస్తున్నాను. 2వ లేఖ పట్టణము మొదటి దేశంలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు దయచేసి జాగ్రత్తగా చూద్దాం. మొదటి దేశంలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. మరి సోదరు బోధన రాధా గారు వచ్చి చెబుతారు. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి ఇలా రాయబడింది. సహోదరులారా, నిరీక్షలు ఇతరుల వలె మీరు దుఃఖపడుకు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. మేము మృతి పొంది తిరిగి లేచిదనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచి ఉండుట మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుని మృదులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమే నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకుని దేవుని మనందరికీ పని చెబుతాం. మంచి ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాలు మరి దేవుడు వారిని కూడా దేవుడు దీవించును గాక. మరి ఒక సమయంలో మనం ప్రార్థన చేసుకుని మరి కార్యక్రమానికి వెళ్దాం. మరి దైవజనులు మరి ఒక గుడికి వెళ్ళాలి కాబట్టి మనం మొదటిగా సమయాన్ని తొలగించి తదుపరి కార్యక్రమాలు మనం మొదలు పెట్టుకుందాం. తదుపరి సాక్ష్యాలు ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం చెప్పుకుందాం. దయచేసి అందరికీ తలవంచండి, ప్రార్థన చేసుకుని దైవజనుడికి ఈ కార్యక్రమం అప్పు చెప్తాం. మహాపరిశుద్ధులను మా ప్రియ పరమ తండ్రి, మీ అత్యంతమైన ఘనమైన వందనాలు. ఈ రోజునైనా డిసెంబర్ 11వ తారీఖుని అయినా 2018 11వ రోజుని మరణించుకుంటున్నాం. ఈ యొక్క 8 సంవత్సరాల జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకరినొకరు ఆదరించుకుని పౌరు భక్తులు చెప్పినట్టుగా ప్రభావ నైనా ఆత్మీయ తల్లిగా నేర్పించిన సారాంశంలో నేను అనేకమైన పద్ధతులు, అనేకమైన మా యొక్క భక్తి విశ్వాసము బేతేలు మందిరంలో ఈ రోజుకినైనా ఇలా కొనసాగుతున్నాయి. అంటే మొదటిగా మీ కృప, రెండవదిగా తల్లిగారు నేర్పించిన అనేకమైన మర్మాలను బట్టి తల్లిగారు అంటే చాలా మరి ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా మా స్వరాజన యొక్క సంఘంలోకి వెళ్ళినా ఎవరు ఈ యొక్క విశ్వాసం తీసుకురావాలన్నా మరి అమ్మ కోసం ప్రతి చోట కనకాలంలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా తల్లిగారిని అంకులు జ్ఞాపకం చేసుకుంటారు. నాకు చాలా సంతోషం. మరి అంకులకు 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. అదే చెప్పాను, అంకులు రావాలని మరి చెప్పిన వెంటనే ప్రాంతం వచ్చారు. మనం చెప్పులు కొడుతూ సమయాన్ని తప్పుతున్నాం.
దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ అడుగు పెడితే మనకి సరోజనమ్మ గారే కనపడతారు. దేవుని పెట్టారా? నేను అటు వస్తుంటే ఇక్కడ ఎవరి కూర్చుని ఉంది ఈ చెల్లి, ఈ చిన్నారి, వాళ్ళ అమ్మగారు కనపడినట్టుగా ఉందన్నమాట. నాకు అలా చూసుకుంటూ వస్తున్నప్పుడు అక్క సరోజన అక్క ఈ కనకాలక ప్రాంతంలో ఆమె దర్శించని వీలేదన్నాడు ఒక ఆయన. నా మాట వింటారా? ఈ ప్రాంతంలో నేను చాలా పెళ్లి చేశాను. కనకాలకి నాకు ఎక్కువ బంధం తెలియదు, కానీ జోసఫ్ గారి ద్వారా అలాగే ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగించారు. ఈ పెళ్లి కూడా తీసుకుని తర్వాత మనస దేవుడి సన్నిధిలో సాగర్ రాజు గారు కూడా కొన్ని మ్యారేజ్ చేయించారు ఆయన చేత కూడా. అయితే నాకు ఈ సంఘంతో అక్క నన్ను చాలా ప్రేమించేవారు. సురోజన అక్క గురించి తమ్ముడు సన్ని జ్ఞాపకం చేశారు. బాబు మా చర్చలో కూడా చెప్తారు, స్త్రీలు ఆమె ఒక రోల్ మోడల్ అన్నమాట. మనం ఎవరినో రోల్ మోడల్గా తీసుకుంటాం. నమ్మాటేనండి జాగ్రత్తగా. ఇప్పుడు మిషనరీలు లేరండి, సేవ చూడండి. స్కూల్ పిల్లలకి అందరూ పంపేశాక క్యారేజ్లు అయిపోయినాక ఇంట్లో పని అంతా టక్ సర్దేసుకుని నలుగురు కలిసి ఓ ఇంటికి వెళ్ళి చర్చికి రామల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి సంఘాన్ని బలపరుచుకుని వారు లేని దినాలు. సెల్ ఫోన్, టీవీలు 12 అవుతున్నాయి ఇంకా వస్తున్నారంటే మనం ఎంత ఫాస్ట్గా ఉంటామంటే. మీలో కూడా చాలామంది దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అంజలాకు కూడా ఉన్నారు ఇక్కడ. మరి దేవుని సన్నిధిలో బిడ్డలందరూ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. జోసఫ్ గారిని బట్టి, సన్నిని బట్టి, చిన్నారి వారి కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఏలియా గారు కూడా మరి అక్క వారి సహోదరులు కూడా ఇక్కడ ఉండటాన్ని బట్టి, సరోజనమ్మ గారి సహోదరులు ఏలియా గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఒక మాట వినండి, మీరందరూ సరోజనమ్మ గారు సంపాదించిన ఆత్మలు. స్తోత్ర. దేవుని వాక్యాన్ని బట్టి, ప్రభు అభిషేకాన్ని బట్టి మీరందరూ వచ్చారు. మీ ఇంటికి ఆమె వచ్చి వార్త చెప్పి సరోజనమ్మ మీ కొరకు ప్రార్థన చేసింది. మీరే కాదు, ఈ కనకాలంక ప్రతి బొమ్మ ఎక్కారంటే ఆవిడ. ఒక పెళ్ళిలో ఒక ఆయన చెప్తారు, సరోజనమ్మ ఎల్లని ఇల్లు లేదు, గృహం లేదండి అన్నారు. అంటే ఎంత మంచి మాట అండి అది. ఈ మాట వింటారా? ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆ మాటలు ఇక్కడ ఇంకా బ్రతికే ఉన్నాయండి. చాలా జాగ్రత్త. ఆ తల్లి చేసిన ప్రార్థనే ఈరోజు మీ కుటుంబాలు బాగున్నాయి, మీ పిల్లలు బాగున్నారంటే కారణం ఏంటి చెప్పరా? ఆ తల్లి ప్రార్థన. మర్చిపోకండి. ఒక దైవజనుడిగా చెప్తాను మా అక్కని గురించి. కాబట్టి అలాంటి సువార్థికురాళ్ళు ఉండాలని ఎంతో ఇష్టపడతాను నేను. దేవుని బిడ్డలారా, ఇప్పుడంటే కుల గజ్జలు వచ్చేసి అందరికీ. ఏ గజ్జామా? కుల గజ్జలు వచ్చేసి ఏంటో తెలియదు. యేసుని రక్తమందు కడగబడి వాక్యం నిత్యం భద్రపరచబడి. మరోసారి, యేసుని రక్తమందు కడగబడి వాక్యం నిత్యం భద్రపరచబడి. వాక్యం యేసు రక్తంలో కడగబడాలి. అందరూ చెప్పండి, ఏ రక్తంలో? చెప్పండి. మన పాపాలన్నీ ఏ రక్తంలో కడగబడ్డాయంట? యేసు రక్తంలో. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడ్డాయి. యేసు రక్తంలో మన పాపాలు కడగబడ్డాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇక్కడ బలారాధన ఉన్నాయి, ఇక్కడ గ్లాసులు అన్నీ ఉన్నాయి, బలారాధన గ్లాసులు. నేను కూడా ఇస్తాను ఈ క్రమంలో. ఓ చర్చిలోకి వెళ్ళినట్టు మా సొంత బిడ్డ ఆదివారం పెళ్ళి, అదే ఏదో చుట్టాలు చర్చికి పెళ్లి కార్యక్రమం వెళ్తే దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళాడు. మానకూడదండి. అక్కడ ఒకటే గ్లాసు ఒకటి ఇస్తారన్నారు. అది ఆలస్యమేమనుకున్నాను. నాకు అది దేవుని పెట్టారా? ఆ పక్కన పెట్టండి. సరోజనక్క చేసిన కార్యాలు గొప్ప కార్యాలు. స్తోత్ర. చాలా బాధ వేస్తుంది. ఇంటికేసి ఈ రేపు దాటుతాను, ఇక్కడికి చూస్తే ఇటువంటి బిడ్డలు లేరే అనిపిస్తుంటారు. ఒకసారి అలా మ్యారేజ్లో తీసుకెళ్తే ఎక్కడో కానీ అక్క సామాన్ చూస్తే చాలా దుఃఖం వేసేసింది. నా బిడ్డలారా, ఆమెను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నమాట. అటువంటి సువార్థికురాలు ఈ దినాల్లో లేదు. నేను అంటాను, ఒక ఆయన అన్నాను, అక్క సువార్థికురాలు కాదు, మిషనరీ. ఆమె విజన్ ఉన్న వ్యక్తి అనమాట. విజన్ ఉంది, సేవ చేయాలి. ఈ రోజున పాస్టర్లు కూడా అటువంటి వారు లేరండి.
కానీ అక్క చేసిన కార్యం చాలా గొప్పవి, చాలా ఆత్మలు ఆమె సంపాదించారు. పరిశుద్ధ గ్రంథం నుండి 2 మాటలు చెప్పి నేను ఒక 10 నిమిషాల్లో, ఈరోజు 3 కార్యక్రమాలు ఉన్నాయండి. బాబు సన్ని ఫోన్ చేశాడు, అన్న అమ్మ కార్యక్రమం అన్నాడికి అయిపోయింది పై అమ్మ ఇలాగాని అన్నప్పటికీ చాలా బాధ అయిపోయింది. అయ్యో పొదలలో పాస్టర్ గారు ఉన్నారు, విక్రమ్ గారు అని, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అక్కడ కూడా వెళ్ళి అక్కడ కనబడేసి ఇంకా చాకలిపాలెం జీడియం చర్చి వార్షికోత్సవం అండి, జీడియం చర్చి వార్షికోత్సవం. అక్కడ ఆయన 11:30 అక్కడికి వెళ్తే, అన్న ఒక ఆయన రాలేదు, మీరు 12ంటికి రండి అన్నాడు. ఇంక వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుందామని, సన్నీ 12 అన్నాడు కదా అని చెప్పేసి దేవుడు పెట్టారా. ఏదైనా కానీ ఈరోజు మనం అందరం చేరుకుని దేవుని స్తుతించుట గొప్ప ధన్యత. ఒక మాట చెప్తారేనంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట గొప్ప ఆశీర్వాదం. అందరూ చెప్పండి, నీతిమంతుని. మనం మార్చి చదువు, నీతిమంతురాల్ని. అందరూ చెప్పలేదు, నీతిమంతురాల్ని. గట్టిగా చెప్పండి, నీతిమంతురాల్ని. ఎవరా నీతిమంతురాలు? గట్టిగా చెప్పచ్చు కదా. సరోజరావు గారు, ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం కావాలంటే అమ్మను బట్టి దేవుడికి ఒక స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడు బిడ్డలారా, వారు అమ్మ కన్నీరు కార్చిన స్థలం ఇది. అమ్మ ప్రార్థన చేసిన స్థలం. మీకు ఎంతో మీ బిడ్డలు మీ కుటుంబాలు ఇలా ఉన్నాయంటే కారణం ఆ అమ్మాయినండి, సరోజరావు గారు. దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు లేపుతాడండి. హల్లెలూయా. బైబిల్ అంతా చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో లేపుతాడు. పిల్లలు అలా ఉంచండి, పర్లేదు, ఆడుకోను, పిల్లలు ఆడుకోను, అలా వెళ్తేనే అడ్డుపడి. దేవుని సన్నిధిలో ఈ కుటుంబము జోసఫ్ గారిని బట్టి, సన్నిబాబుని బట్టి, చిన్నారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తుంటాను. ప్రభు వరకు వారు జీవిస్తున్న విధానాన్ని బట్టి. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతుంటే జోసఫ్ గారు పరుగెట్టేస్తుంటారండి. ఆ వయసులో ఆయనకి అంత చురుకుదనం దేవుడు ఇచ్చాడు. ఇంత బాధ పెట్టుకోడు ఆయన అంతే, ఏ బాధ పెట్టుకోడు. ఇలాగా 2 పక్షుల్లో పక్షి పోతే ఒక పక్షి ఎలా ఉంటుందో చెప్పలేదు, ఇంకా అర్థం చేసుకోండి అంతే. ఆర్ఆర్కే మూర్తి గారు అంటే గొప్ప దైవజనుడు ఉండేవాడు, రేడియోలో వాక్యం చెప్పేవాడు, గొప్ప దైవజనుడు ఆయన. అమ్మగారి పేరు వరలక్ష్మి గారు, ఆయన పేరు రాయాసం కృష్ణమూర్తి. అయితే ఆర్ఆర్కే అని పెట్టుకున్నారు. ఆమె ఎప్పుడు కాలం చేసిందో ఆయన ఆనందాలు పాల్గొంది అయిపోయాడు. కలిసి జీవిస్తారంట. అలాగే అయ్యగారికి ఎంత బాధ ఉన్నది పక్కనెట్టేసి సేవే 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 స్తోత్ర. ఇద్దరు పెళ్లి చేయాలంటే పరిగెడతారండి. ఆ సంఘంలో పిల్లలు వాళ్ళ పిల్లలు పరిగెట్టలే తెలియదు. నేను అనుకుంటాను, స్టేజ్ మీద చూసి వాళ్ళ పిల్లలకి స్టేజ్ వేదికి ఎక్కుతుంటారు మా వయసులో. పెళ్లి బాగా జరగాలని ప్రయాస. ఈ మట్టికి పైనుండి కార్యక్రమం అంతా నడిపిస్తుంటారు. జరిగేది ఏంటంటే, నేను ఒకటే అనుకుంటాను, సరోజరావు గారి ప్రార్థన జాగ్రత్త. మరలా చెప్పి వెళ్తున్నాను, మీరు మీ పిల్లలు మీ గ్రామం సంఘం బాగుండాలంటే సంఘాన్ని విడిచిపెట్టకండి. హల్లెలూయా. ఈ పెళ్లి చేసినప్పుడు కూడా అలా చెప్పాను, అమ్మ నువ్వు సంఘాన్ని మాత్రం మానకూడదని వేదిక మీదే చెప్పాను. అలా ఆయనకి సురేష్ ఏదో ఆయనకి చెప్పాను, అమ్మా 3 అక్షరాలే తను ఉంది. చాలా సంతోషం. అత్తగారు కూడా ఉన్నారు ఇక్కడ, మంచిది, చాలా సంతోషం. ఎందుకు చెప్తానంటే సంఘాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మీ తండ్రి దేవుడి బిడ్డ రాత్రి పోవడం జరిగింది మా సంఘంలో. చాలా ఘనమైన కూటమే. ఆవిడకి ఆడవాళ్ళకి వెళ్తే ఓవర్స్ తీసేసారు అన్నమాట. ఆడవాళ్ళకి అలా తీసేస్తే ఆ అమ్మాయికి సడన్గా నొప్పి వస్తే తీసేశారు. ఆ పాపకి పిల్లలు పుట్టరు అనమాట. పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ 2 పిల్లలు. అయితే ఆ కూటం పెట్టుకున్నారు. విదేశాల నుంచి ఒకరు వస్తే కూటం పెట్టుకున్నారు. 2 కలిపి అక్క తోడుకోవాలి, 2 అలాగా పెట్టుకున్నారు. జరిగిన సంగతి ఏంటి చెప్పరా, కూటం బాగానే జరిగింది, అంత అయిపోయింది. వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఓ మాట అన్నాడు. ఏంటో చెప్పిన ఓ మాట జ్ఞాపకం చేశారు, జాగ్రత్తగానండి. సంఘ పాస్టర్ గారికి సంఘస్థుల కుటుంబానికి కనెక్షన్ ఉంటుందంట. అర్థమవుతుందని చెప్పేది. పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, నేనే పాస్టర్ గారిని, మీరు నా సంఘపేటలో ఓ కుటుంబంతో నాకు బంధం ఉంటుంది. ఎలా చెప్పండి, ఈ కుటుంబం
ఈ కుటుంబం, ఈ కుటుంబం, ఈ కుటుంబం, ఈ కుటుంబం. ఎలా చెప్పనా? ఇదిగో ఒక కుటుంబం ఉంది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఆ ఇంట్లో పిల్లడు ఇలా ఉన్నాడు, చదువు ఇలాగా, ఉద్యోగం అని చెప్తే ఆ కుటుంబం కొరకు ఏడిచి ప్రార్థన చేస్తారు దైవజనుడు. స్తోత్ర. మరో కుటుంబం కొరకు, మరో కుటుంబం కొరకు. అంటే అన్ని కుటుంబాలతో ఎవరికి కనెక్షన్ ఉంటుంది హృదయానికి? పాస్టర్ గారికి. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితే వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఆయన చేస్తాడు. అవునా కదా? లాస్ట్కి వచ్చినడికి ఇంట్లో ఏ దుఃఖం కలిగినా అంటే ఏదైనా జరిగినా కూడా ఆయనే చేస్తాడు. ఇంకా నేను విడమర్చి చెప్పలేదు, మీరు బాగా సీరియల్లో అన్ని చూసి బాగా అనుకున్న వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే దైవజనుడు వెనకాల ఎప్పుడు ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడో. రకరకాల చూడడమ్మా, రకరకాల మోసగాళ్ళు వస్తున్నారు. యేసునామం అని చెప్పేస్తారు, యెహోవా సాక్షులని. నేను అలాగే మొండిగానే ఉంటాను. అలాగే మా సంఘానికి వచ్చి లేకపోతే ఇలాగా చెప్పేవాళ్ళు తయారవుతారు. హలో హల్లెలూయా, నా మాట ఏంటలేదు, హలో ఇలా చూడాలి. ఎక్కడికి వచ్చి ఏముంది అక్కడ ఇలాంటి కౌరులు చెప్పుకోవాలి ఉంటారు. నేను మాట చెప్తాను, జాగ్రత్తగానండి. స్తోత్రం. నువ్వు పుట్టినరోజు ఇక్కడ జరిగింది నీకు, నీ పెళ్లి రోజు పెళ్లి ఇక్కడ జరిగించాడు దైవజనుడు. ఆయన ఏమైనా చెప్పలేదండి, అసలు నాకు ఆయన పెళ్ళలేదు సన్ని పిలిచింది. హల్లెలూయా. బాబు ఇలా చెప్పు ఇలాగని మాకు ఎలాంటి ఏముంటాం. మా పాస్టర్ గారికి ఇక్కడ పులిపెట్ట మీద ఉన్నాం. వాళ్ళు ఒకవేళ చెప్పమన్నా చెప్పండి, మాకు అనవసరం. దేవునికి ఒక స్తోత్ర. సంఘం ఎప్పుడు ఇడిచిపెట్టకూడదు. పాస్టర్ గారు కారు కొనుక్కున్నారనుకో సన్నిగిని, అయ్యి అబ్బాయి కూడా వచ్చాను సన్ని కారు కొనేసాను, నీకు ఉన్నది కూడా ఊడిపోతా. మళ్ళీ చెప్తాను దైవజనుడిగా, ఆయన కారు కొనుక్కున్నాడు అనుకో, దేవా నీకు స్తోత్రాలు, నీకు వచ్చిన కారు ఎత్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పట్లేదు ఎవరనే? నిజం. పాస్టర్ గారు బాగుండాలనుకుంటేనే నువ్వు బాగుంటావు. ఆయన తాలూకుని మిగతా తాలూకోట్లేదు. స్పందించండి. డాక్టర్ మీటింగ్లో డబ్బులు ఇవ్వకపోతే ఉంటుంది స్పందన. నీ పేరు బ్యాంక్ కార్డ్ నీ పేరు రాకపోతే ఉంటుంది. ఇక్కడ మాత్రం స్పందించు. నా మాట దేవునికి ఒక స్తోత్ర. దైవజనుడు ఏం చెప్పలేదు నా మాటేనండి. నువ్వు ఆది నుంచి ఎక్కడ ఎలాగడు బాప్తిసం పొందావు, ఎక్కడ ప్రభు శరీరం రొట్టె విరిచావు, ఎక్కడ ఆయన రక్తం త్రాగావు, ప్రభు రక్తం. బాధపడకండి, సత్యవాక్యం ఇంకెక్కడే ఉండాలి. ఎన్ని మాటలు ఎవరు చెప్పినా నీకు ఎన్ని ఎలా చూడు, ఇది ఇస్తాను అది ఇస్తాను రా, మళ్ళా చెప్తున్నా అందరు వింటారండి. నాకేం చెప్పలేదు, ఏం చెప్పాలని అనిపిస్తుంది. నేను నా ఆశ ఏం చెప్పిన, సంఘం బాగుండాలి. యేసు ప్రభు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి సంఘాన్ని. యేసై కూడా నా మాటనండి, మనం లేకపోతే ఏదైనా చేద్దాయన లేదని చెప్పండి. మనం లేకపోతే ఆయన ఏం చేయలేడు. మనందరిని పెట్టుకునే కార్యం జరిగించాడు. స్తోత్ర. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి కదా ఇప్పుడు. క్రిస్మస్ ఆరాధనలో పిల్లలు వినండి. అమ్మ నాది అర్థమవుతుందో సరే తగ్గించరా, ఎక్కడ నేను తగ్గించేస్తాను. క్రిస్మస్ ఆరాధనలో చెప్పచ్చు, మేము గట్టిగా చెప్పేస్తామంటే మీరు వినాలనుకుని గట్టిగా చెప్పేస్తాం, వినేసి బాగుపడతారండి. మా ఒరిజినల్ సాంగ్ ఇది. క్రిస్మస్ ఆరాధనలో ఎలా వింటారు. ఈ క్రిస్మస్ ఆరాధనలో యేసయ్య గురించి ఇలా చూడండి. మొట్టమొదటి యేసయ్య ప్రసంగికుడు ఎవరు చెప్తారు? ఈ భూమి మీద మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరు? ఇది కొద్దిగా వస్తుంది కదా, అక్కడికి మన క్రిస్మస్ కాడే ఉండాలి. హల్లెలూయా. గాబ్రియేలు దూత అంటారు. ఏమని చెప్పింది? మీకు అన్ని కిందనే పాయింట్ గుర్తెట్టుకోండి. గాబ్రియేలు దూత ఏమని చెప్పింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. దేవుడికి ఒక స్తోత్రం చెప్పండి. నాకు రక్షకుడు గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా చెప్పండి. నాకు చెప్పండి. నాకు మీరు ఫిజియోథెరపీ అంటే తెలుసమ్మా? ఫిజియోథెరపీ అంటే డాక్టర్ గారు ఈ వంగకపోతే ఫిజియోథెరపీ చేస్తారు. బాగా వాళ్ళెక్కు అది పేదడం అంటే పేదడేస్తాం. ఇక్కడ మాత్రం చేతులేస్తాం. అదే చెప్పమంటే ఫిజియోథెరపీ అంటారు. చదువుకున్న వాళ్ళు చెప్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ సంగతి తీసేయండి. నాకు నా రక్షకుడు గురించి చెప్పటం, ఇతరులకు చెప్పటం నాకు ఇష్టం. చెప్పండి, నా రక్షకుడు. బాగా చెప్పండి, ఎంత బాగుంటుందో. నాకు 100 సార్లు అన్న తృప్తి ఉంటుంది.
నా రక్షకుడు ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. జగ్గనపేట వెళ్తే శ్రీలక్ష్మి సింహాలు చూస్తే మాదే తులసి సింహాలు ఒకప్పుడు. అక్కడ విక్టరీ బజార్లో మాకు ఏరియా గారు కనపడతారు, ఆ లైన్ మాదే ఉండేది. ఇక్కడ శ్రీదేవి బట్టల కొట్లన్నీ కూడా గోగు సుభాష్ గారు అంటే నాన్నగారు మా ఆస్తులు కలిగిన కుటుంబాలు. అయితే అన్నీ కూడా ఇలాగ అన్నీ తానే చేశారు, అన్నదమ్ములు అంతా కూడా. కానీ నాకు రక్షకుడు దొరికాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఇక్కడ ఉన్నారా? మాటకి హల్లెలూయా చెప్పాలి, దేవుడికి స్తోత్రం చెప్పాలి. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపా. అందరూ చెప్పండి, ఏ యోగ్యత నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు, నీ అదేనా చెప్పండి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఆదివారం వేణీలు కాసుకునే దాపకుండా, అదే కొండ అంటారు కదమ్మా, ఉందమ్మా, సంతోషం అమ్మా. అది మళ్ళా పొద్దుతే వేణీలు కాసుకుందామని మన పొయ్యిలో పూర్తి కడిగేస్తారు కదా, చక్కగా మెరుస్తుంది. అది సత్పక్కన ఉంది కానీ అందరింటి కడిగేస్తుంటే ఏదో తోడనుకుంటుందండి, బాగుంది అందులో, దాన్ని ఎట్టి తిప్పేస్తుందండి. ఏదో తోడనుకుని ఆ బిందె తోడేసేసాడు ఈ పిల్లడు అనుకుని ఎలా ఇంటాడు కిందాడి. అదే చేపతో చూడాడు, అది బాగా ఎక్కిపోయింది. ఈ మంచి ఊరి చేసి తోవేసిందని ఏదో చేపతో ఉన్నట్టు అనుకుని వెళ్ళిపోయి అక్కడ వదిలేసి చేయగడుకుని పరిగెత్తుకు మార్కెట్కి వచ్చేసి పావుని తిప్పేశాను. అది అంతా బస్ అయిపోయింది. కానీ అది పావు కాసుబాబే అంటుంది. అంతా దానికి అంటించేసింది ఏమంటే ఈ మధ్య మట్ట అదే పొయ్యిలో పూజంతా అంటించేసింది, అందులో తిప్పేసింది అన్నట్టు. చాలా ఎంత ఉందంటే పావు అన్నారు. అంత పావు తిప్పేస్తే ఏం చేద్దాం, అది నన్ను తిప్పడ్డదా ఏదో విధంగా కొరుకుతుంది కదా. కానీ పరిగెత్తుకు వచ్చేసి వణుకుపోతుందండి. నిజం చెప్తాను, మీరు నవ్వుతారు కానీ నేనేం పాట పాడని చెప్పనా. బ్రతికి ఉన్నావంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ ఏ యోగ్యత. అందరూ చెప్పండి, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యం. ఇదే బాగుంటుందండి. అందరూ చెప్పండి, ఏ యోగ్యత నాలో లేదు. మనలో ఏ యోగ్యత ఉందండి? అందరూ చెప్పండి. మన గొప్పలు అంటారా? వెరీ గుడ్. చెప్పండి, ఈ రోజు ఇలా ఉన్నామంటే ఎలా చూడండి, పొద్దుట కళ్ళు తెరిచి ఉంటే దేవుడి కృప. అమ్మా ఈ 5 ఏళ్ళు ప్లేట్లో పెట్టి మొత్తెట్టుకుంటామంటే దేవుడి కృప అంటే తెలుసా మీకు? దేవుడు పెట్టారు. నిజం చెప్తారు. విశాల అందరూ ఆవిడ పేరు ఎంఎస్ గారు రాజుల దగ్గర తీసుకెళ్తే ఓ ఏళ్ళు తీసేసారు, షుగర్ ఎక్కువైపోయి. ప్రార్థన చేయబట్టి చేస్తున్నాం, పాల్గొందాం. మళ్ళా ఫోన్ చేసి 2వ రోజుకి డేంజర్గా ఉందంటే పక్క 2 ఏళ్ళు తీసేసి డాక్టర్ గారు చెప్తున్నారు షుగర్ ఎంత ఉందో తెలియట్లేదంట. అంటే పైకి అంటే ఎక్కువైతే పాలు కూడా తీసేయాలి అంట. ముసలాం కాదండి, జాగ్రత్త. ఇంకా మనవరాలు పెళ్లి చేయలేదు, అదే కొడుకు పెళ్లి చేశారు, మనవరాలు. మన దగ్గర ఎంతోమంది ముస్లింలు పెద్దోళ్ళు ఉన్నారు. చక్కగా బైబిల్ పెట్టుకుని వచ్చాం. హల్లెలూయా. ఇదంతా ఎవరి కృప? మరి ఉందా మనకి? దేవుడు చేసిన ఉపకారం ఎప్పుడు మర్చిపోకూడదు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నున్న నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారం దేనిని మరువకు. అందులో ఒక చదవ ఉంటుంది, సమాధిలో నుండి నీ ప్రాణమును రక్షించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ తెగులు, ఏ శోధన రాకుండా దేవుడు రక్షించాడు. ఒక మాట చెప్పి మాస్టర్ గారు కూడా మన మధ్యలో సంతోషం ప్రార్థన చేసి నేను వెళ్తాను. తన ఇంట్లో తల్లి కార్యక్రమాన్ని కొడుకు సన్ని నడిపించుకోవడం కూడా నాకు బాధే.
పాస్టర్ గారు కూడా రావడాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ 90వ కీర్తన ఇందాక చెల్లి చదువుతుంటే, ఇందాక చెల్లి చదివింది కదా ఇక్కడ, నాకు ఒక మాట గుర్తొచ్చింది. 12వ వచనం చాలా బాగుంటుంది. ఆ వచనం నన్ను ఇంటర్మీడియట్లో ఉండగా నేను ఇంకా రక్షణ పొందనప్పుడు సినిమాల చుట్టూ తిరిగేవాడిని. అప్పుడు ఈ వచనం నన్ను పట్టుకున్నాను. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. అందరూ చెప్ప మా దినములు చదువుతున్నారు లెక్కించినట్టు. వెరీ గుడ్, చాలా బాగా. ఇలా చదివోళ్ళు కూడా దేవుని ఆశీర్వాదమే. హల్లెలూయా. కుర్రోళ్ళు ఎవరు ఉంటారండి, తాగిపోతున్నారు ఈ క్యాన్. ఆయనకి నాకులాగానే తయారైపోయాడు. సగం అలవాటు అయిపోయింది పరిచర్య. హల్లెలూయా. అయిపోయింది. కూర్చోమా. వాక్యం చూడండి. 90వ కీర్తనకు వచ్చేటికి మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు. దేవునికి ఒక స్తోత్రం. చూడండి ఒకసారి చూడండి, మన దినాలంట మనమే లెక్కించుకోవాలంటే అమ్మా అవుతుందా? ఇంత ఇప్పుడు మన వయసు ఎంత? 55. నాది 55. ఏమండి అంటే ఇంకెంతకాలం? బైబిల్ చెప్తుంది 10 వచనాలు ఉన్నాయి. అధిక బలం ఉంటే 10వ వచనం. మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. అంటే ఇంకెంత? మనం ఇలా చూడండి, ఇంకెంతో కాలం లేదు కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకుని, అందరూ చెప్పండి, ఒళ్ళు దగ్గరెట్టుకుని, బుద్ధి తెచ్చుకుని, బైబిల్ పట్టుకుని, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని బతుకు మార్చుకుంటాను. నా బ్రతుకు దినములు లెక్కింపనీకు దేవాని గడియ నాకు చూపించు ప్రభు. హల్లెలూయా. అందులో చరణం ఎంత బాగా చెప్పడం, ఈ కొంతకాలము ఆయుష్షు నిమ్మయ నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. అందరూ చెప్పండి. ఇలా చూడండి, నువ్వు ఇంకా పాపం చేస్తూ, ఇంకా తప్పుడు కిరీటం చేస్తూ, ఇంకా చీకట్లో ఉంటే సడన్గా ఏదైనా జరిగితే బుద్ధి లేని కన్యకలాగా అయిపోతాం. మనకు అందరికీ సర్దుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడని చెప్పండి. దేవుడు ఏమి ఇచ్చాడు? అమ్మ బోధనమాట. సమయం ఉందా లేదా? మనకి చచ్చిపోయినాక ఏదైనా ఉంటుందా? ఏముండదు. కాబట్టి ఇప్పుడే సిద్ధపడదాం. 30వ కీర్తన మన టైం ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉందంట. 31వ కీర్తన 15వ వచనం. 31:15 నా కాలగతులు నీ వశములో ఉన్నాయి, నా శత్రువుల చేతిలో నన్ను తరువారు. ఈ మాట చూడండి, నా కాలగతులు నీ వశం అంటే మన టైం ఎవరి చేతిలో ఉందంటమ్మా? మరొకసారి చెప్తాను, మన టైం దేవుడి చేతిలో ఉంది. సిద్ధపడదాం. ఇందాకే చెప్పాను, అనేక సన్నిధికి నడిపించాలి. అలా చూడండి అమ్మా, పాప సన్నిధికి వచ్చేవారు ఎవరైనా రావట్లేదని నీకు తెలుసు, నీ పక్కన ఈ అమ్మ రావట్లేదు మందిరానికి, ఆగి ఎక్క రావట్లేదు అంటే ఆయన ఎవరు ఉంచాడమ్మా? రాజేంద్ర ప్రసాద్ అంట. నీ టైం దేవుడి చేతిలో ఉందన్నాడు. నీ టైం అని ఇలా అన్నాడు పైగా, నా టైం దేవుడి చేతిలో ఉందా? అందుకే రావట్లేదు అన్నదనుకో. అక్క నీకు అర్థం అవ్వలేదు. అక్క మన అందరితో మాట్లాడు అక్క దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడు, మనం సరి చేసుకుందాం అక్క. ఇదిగో సరిపోకుండా పాట లేదు, జోసఫ్ గారిని అసలు చూడలేదు అంటే లేదక్క, యేసయ్య మనందరిని చూస్తున్నాడు, తగ్గించుకుందాం, దేవుడు కార్యం చేస్తాడని కొందరు నడిపించాలి. అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి మహిమ పొందునుగాక. మహోన్నతుడా ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. జోసఫ్ గారిని బట్టి, బాబు సనీని బట్టి, తనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, అలాగే జోసఫ్ గారి కుమార్తె చిన్నారిని, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నారు. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. మా మధ్యలో సుగుణరావు గారు దైవజనులు కుమారుడు కూడా దైవ సేవకుడు మా మధ్యకు రావడాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రాంతంతో దైవ సేవకులు అందరికీ ఉన్న బంధాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ఈ సమయంలో బిడ్డలు ఈ కార్యక్రమం నడిపిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచున్నారు. వాళ్ళ చాకలి పాలన చేయడం చర్చ దగ్గర కూడా నేను కొంతసేపు వాక్యం పంచుకోవడానికి వెళ్తుండగా కృప చూపుమని యేసు నామమున పరమతాను. అందరికి వందనాలండి. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పకూడదు. దేవుని యొక్క జన్మ వర్తమానాన్ని, మనకు కావాల్సిన ధైర్యాన్ని దేవుడు మనకి
అనుగ్రహించారు.